చూడండి అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లాస్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసాం కదా. అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టోటల్ మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఉన్నాయమ్మా? 15 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ స్టార్టింగ్ విత్ అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో ఫస్ట్ 5 క్లాసెస్ యూట్యూబ్ లైవ్ వస్తామని చెప్పాం కదా. సో ఫస్ట్ 5 క్లాసెస్ హార్డ్లీ ఈచ్ క్లాస్ 1 hour ఉంటుంది అంతే. ఓకే. సో ఏఎఫ్ఎం సిలబస్ సిఏ ఫైనల్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయమ్మా? 15 చాప్టర్స్. సో ఎస్ఎఫ్ఎంకి ఏఎఫ్ఎంకి డిఫరెన్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్. ఓకే. థర్డ్ చాప్టర్ ఒకటి కొత్తగా యాడ్ అయింది. సో మనం ఆ థర్డ్ చాప్టర్తోనే స్టార్ట్ చేస్తాం, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. నిన్న ఆల్రెడీ మన ఇంట్రడక్షన్ చూసాం. ఓకే. సరే, మళ్ళీ ఒకసారి స్లోగా చెప్తాను. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎక్కడ మనం కవర్ చేసుకున్నాం? సిఏ ఇంటర్లో. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 2 ఆస్పెక్ట్స్ ఏంటమ్మా? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 2 ఆస్పెక్ట్స్. ఒకటి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్, ఇంకోటి ఏంటమ్మా యూటిలైజేషన్ ఆఫ్ అ ఫండ్స్. ఆ యూటిలైజేషన్ కూడా నార్మల్ యూటిలైజేషన్ కాదు, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ అ ఫండ్స్. నథింగ్ బట్ మీరు ఒకసారి బ్యాలెన్స్ షీట్ కనుక తీసుకుంటే కనుక బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్ ఉండేది ప్రొక్యూర్మెంట్ అండ్ అసెట్ సైడ్ ఉండేది ఏంటమ్మా యూటిలైజేషన్. ఓకే. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ కానీ చూసుకుంటే ప్రొక్యూర్మెంట్ సైడ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్, రెండోది ఏంటన్నా క్యాపిటల్ స్ట్రక్చర్, దాంతోపాటు లివరేజెస్. ఈ టాపిక్స్ అన్నీ కూడా కమ్స్ అండర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అ ఫండ్స్. నథింగ్ బట్ ఫైనాన్సింగ్ డెసిషన్ ఫ్రమ్ వే టు ప్రొక్యూర్ ఫండ్. ఓకే. అసెట్ సైడ్ వచ్చేసరికి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ఇంకోటి ఏంటన్నా క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్. నథింగ్ బట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ రిలేటెడ్, క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్. అయితే ఇదంతా మనకి ఎక్కడ కవర్ అయిపోయింది? సిఏ ఇంటర్లో. అయితే సిఏ ఇంటర్లో క్యాపిటల్ బడ్జెటింగ్తో పాటు మనం ఇంకొక టాపిక్ కూడా డిస్కస్ చేసాం. ఏంటో టాపిక్ అంటే రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్. ఆ రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది ఓకే మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్గా వచ్చింది. అంటే సేమ్ సిఏ ఇంటర్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ టాపిక్ ఏదైతే ఉందో సేమ్ అదే టాపిక్ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్గా వచ్చింది. మనం సిఏ ఇంటర్లో ఏవైతే టెక్నిక్స్ డిస్కస్ చేసామో స్టాటిస్టికల్ టెక్నిక్స్, కన్వెన్షనల్ టెక్నిక్స్, అదర్ టెక్నిక్స్ అవన్నీ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతాయి. మనకు అడిషనల్గా ఉన్న 2 టెక్నిక్స్ ఏంటంటే సిమ్యులేషన్ అనాలిసిస్, డెసిషన్ ట్రీ అనాలిసిస్. ఈ సిమ్యులేషన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ ట్రీ అనాలిసిస్ అనేది CMA ఫైనల్ స్టూడెంట్స్కి అయితే కొత్త ఏమీ కాదు. క్లియరా నేను చెప్పింది? సరే, మీరు డైరెక్ట్గా నేను అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ స్టార్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేశాను. బట్ నాకు ఎందుకు ఒక డౌట్, బేసిక్స్ అనేవి ఉన్నాయా లేదా మీరు మర్చిపోయారా నాకు డౌట్ ఉంది. సో దట్స్ వై నేను ఏం చేస్తానంటే కొంచెం టైం వాల్యూ ఆఫ్ మనీ చెప్పి ఆ తర్వాత క్యాపిటల్ బడ్జెటింగ్ బేసిక్స్ చెప్పి దెన్ ఐ విల్ మూవ్ ఆన్ టు అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్. అయితే నిన్న క్లాస్లో మనం చెప్పుకున్న అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ మళ్ళొకసారి చూద్దాం. జస్ట్ ఇంట్రొడక్షన్. ఫస్ట్ అసలు క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ఓకే, స్పెండింగ్ మనీ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, లేదా ఏంటమ్మా అడ్వర్టైజ్మెంట్, లేదా కమెన్సింగ్ న్యూ ప్రాజెక్ట్, లేదా రిప్లేస్మెంట్ ఆఫ్
ఓల్డ్ మెషిన్ విత్ న్యూ మెషిన్. ఇవి ఎగ్జాంపుల్స్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్కి. అయితే క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్కి అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్కి డిఫరెన్స్ ఏంటి? సిఏ ఇంటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్లో వీ హ్యావ్ టేకెన్ అన్ అజంప్షన్ దట్ cash inflows or cash outflows are known with certainty. అంటే ఏంటమ్మా? నో రిస్క్. క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్లో వైల్ క్యాలిక్యులేటింగ్ ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఐఆర్ఆర్, modified IRR, modified NPV, we have taken an assumption that cash flows are known with certainty. But practically, this assumption is not correct because projects are exposed to various types of a risk. Example, inflation, change in technology, అర్థమవుతుందా? ఫ్యూచర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. చేంజ్ ఇన్ టెక్నాలజీ విల్ ఎఫెక్ట్ అవర్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్. అలాగే ఏంటమ్మా? చేంజ్ ఇన్ గవర్నమెంట్ పాలసీస్. సో చేంజ్ ఇన్ గవర్నమెంట్ పాలసీ కూడా విల్ ఎఫెక్ట్ అవర్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్. అర్థమవుతుందా? అంటే ఏంటంటే క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్లో తీసుకున్న అజంప్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్. సో దట్స్ వై మనం తీసుకునే క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి బడ్జెటింగ్ డెసిషన్, క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ అండర్ సర్టెనిటీ. క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ అండర్ సర్టెనిటీ ఇది ఆల్రెడీ ఎక్కడ చేసాం? క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ చాప్టర్ సిఏ ఇంటర్లో కవర్ చేస్తాం మనం. సెకండ్ ఏంటమ్మా? డెసిషన్ అండర్ అన్సర్టెనిటీ. ఇది మనం ఎక్కడ డిస్కస్ చేసామంటే రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్లో డిస్కస్ చేసాం. అదే ఇప్పుడు మనకి రిపీట్ అవుతుంది ఎక్కడ? అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్లో. డెసిషన్ అండర్ అన్సర్టెనిటీ దీనిలో 2 కేటగిరీస్ అనుకోవచ్చు. ఏంటో 2 కేటగిరీస్ అంటే వేర్ ఎ ప్రాబబిలిటీ కెన్ బి అసైన్డ్. ఐఎమ్ ఆడిబుల్? వేర్ ఎ ప్రాబబిలిటీ కెన్ బి అసైన్డ్, వేర్ ఎ ప్రాబబిలిటీ కెన్ నాట్ బి అసైన్డ్. అర్థమైందా? ప్రాబబిలిటీ మనం అసైన్ చేయగలిగితే ఎలా, ప్రాబబిలిటీ ఒకవేళ అసైన్ చేయకపోతే ఎలా. అర్థమైందా? సో చాలా సింపుల్ టెక్నిక్స్ అమ్మా. అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్లో ఉన్నవన్నీ కూడా. జనరల్గా మనకుండే మిస్కన్సెప్షన్ ఏంటంటే స్టూడెంట్స్కి అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నారు, కొత్తగా ఒక చాప్టర్ యాడ్ అయింది అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్, అది చాలా కాంప్లికేటెడ్ ఉంటుందేమో, టఫ్ ఉంటుందేమో అనుకుంటారు. లేదు, మీకు సిఏ ఇంటర్ లెవెల్ బేసిక్స్ వస్తే ఇది ఈజీ. అర్థమైందా? మీకు ఒకవేళ సిఏ ఇంటర్ లెవెల్లో టైం వాల్యూ ఆఫ్ మనీ తెలుసుంటే, నెట్ ప్రజెంట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుంటే డైరెక్ట్గా మన అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం? సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, బేసిక్స్ నుంచి చూద్దాం. అర్థమవుతుందమ్మా? అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ ఇంట్రొడక్షన్ అర్థమైంది కదా. ఎన్పివి అని చెప్పాను, గుర్తుందా మీకు అసలు? ఎన్పివి ఎలా వస్తుందమ్మా? సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఎన్పివి పాజిటివ్ వస్తే యాక్సెప్ట్, నెగిటివ్ వస్తే రిజెక్ట్, ఈక్వల్ టు 0 వస్తే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. అంతే కదా నెట్ ప్రజెంట్ వాల్యూ. సరే, దానికన్నా కూడా ముందు టైం వాల్యూ ఆఫ్ మనీ డిస్కస్ చేద్దాం. టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఆఫ్ మనీ మనం ఎందుకు డిస్కస్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ అంటే ఎగ్జాంపుల్కి కమెన్స్మెంట్ ఆఫ్ అ న్యూ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐనాక్స్ లేదా పీవీఆర్, దే వాంటెడ్ టు స్టార్ట్ అ
మల్టీప్లెక్స్ ఇన్ నూజివీడ్లో మల్టీప్లెక్స్ థియేటర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అది పీవీఆర్ వాళ్ళకి క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషనా కాదా? క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అవుతుంది? 0 ఇయర్లో. దానివల్ల బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది? ఫ్యూచర్లో. ఓకే, ప్రెసెంట్ 1 రూపీ అండ్ ఫ్యూచర్లో వచ్చే 1 రూపీ రెండు సేమా? నో, రెండు సేమ్ కాదు. అంటే ఎగ్జాంపుల్కి నేను మీకు ఒక 1 crore ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వనా ఆఫ్టర్ 10 years ఇవ్వనా? ఇప్పుడే ఇవ్వాలి, అంతేనా కదా? ఫర్ సపోజ్ మీరు నాకు 1 crore ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తారా ఆఫ్టర్ 10 years? ఆఫ్టర్ 10 years. ఎందుకు? దెర్ ఈజ్ అ టైమ్ వాల్యూ ఫర్ మనీ. ప్రెసెంట్ 1 రూపీకి ఎక్కువ వాల్యూ ఉంటుందా ఫ్యూచర్ 1 రూపీకా? ప్రెసెంట్ 1 రూపీ విల్ హ్యావ్ అ మోర్ వాల్యూ. ఫ్యూచర్ కన్నా ప్రెసెంట్ 1 రూపీకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అర్థమైందా? సో కామన్ సెన్స్ అప్లై చేయండి. ప్రెసెంట్ నీకు 1 రూపీకి అట్లీస్ట్ ఏదైనా ఒక ఎక్లేర్స్ చాక్లెట్ వస్తుంది, అంతేనా? వస్తుంది ఎక్లేర్స్ చాక్లెట్ 1 రూపీకి? వస్తుంది కదా. అదే ఒకవేళ 10 years తర్వాత అదే 1 రూపీకి ఎక్లేర్స్ చాక్లెట్ వస్తుంది అంటే మేబీ 2 రూపీస్ స్పెండ్ చేయాల్సి రావచ్చు. అర్థమవుతుందా? అంటే 2 రూపీస్ స్పెండ్ చేస్తే 1 చాక్లెట్ వస్తుంది. అదే ఇప్పుడు 1 రూపీ అంటే ప్రెసెంట్ 1 రూపీకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా చెప్పింది? సో వై దెర్ ఈజ్ అ టైమ్ వాల్యూ ఫర్ మనీ, లేదా వై వి ఛార్జ్ ఇంట్రెస్ట్. మనం అసలు ఇంట్రెస్ట్ ఎందుకు ఛార్జ్ చేస్తాం? ఎవరికైనా మనం లోన్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఎందుకు ఛార్జ్ చేస్తాం? రీజన్ ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టర్ రిస్క్. ఎవరికైనా మనం లోన్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఎందుకు ఛార్జ్ చేస్తాం? రీజన్ ఏంటంటే రిస్క్. మనం లోన్ ఇచ్చాం, బట్ అవతల వాళ్ళు మనకి తిరిగి పే చేస్తారంటే పే చేయొచ్చు, చేయకపోవచ్చు. అర్థమైందా? దాన్నే మనం అన్సర్టనిటీ అంటాం. ఆ అన్సర్టనిటీ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం. ఇక్కడ ఏఎఫ్ఎం స్టార్ట్ చేయడానికి, ఏఎఫ్ఎం అప్రోచ్ అయ్యే ముందు మీకు ఫస్ట్ కొన్ని ఫండమెంటల్స్ రావాలి. ఏంటో ఫండమెంటల్ అంటే రిస్క్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అ రిటర్న్ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఎస్సా నోనా అండి? ఇప్పుడు చాలామంది క్లాసెస్ ఏంటి, ఆర్టికల్స్కి వెళ్తూ ఈవినింగ్ 6 o'clock నుంచి 9 o'clock లేదా రికార్డెడ్ క్లాసెస్ పర్చేస్ చేసి మార్నింగ్ 6:30కి లేచి 8:30 వరకు వినడం, సండే వినడం చేస్తారు. అంటే రిస్క్ తీసుకుంటున్నారా లేదా? రిస్క్ తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? రిస్క్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిటర్న్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్కి ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి, CMA ఫైనల్ రిజల్ట్స్, అండ్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్ అమ్మ. వాల్యూ డిపెండ్స్ అపాన్ పర్సెప్షన్. ఒక 1 week బ్యాక్ ఏమో ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చాయి, 1 week or 2 weeks బ్యాక్. ఇక్కడ స్టూడెంట్స్ పర్సెప్షన్ చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఫౌండేషన్ పాస్ అవ్వగానే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ పర్సెప్షన్లో ఫౌండేషన్ అంటే ఒక బిగ్ అచీవ్మెంట్, వాల్యూ చాలా ఎక్కువ. ఈరోజు ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. ఫైనల్ రిజల్ట్స్ వచ్చి చాలామంది స్టూడెంట్స్ బోత్ పాస్ అయ్యారు, కానీ వాళ్ళు హ్యాపీగా లేరు. ఎందుకంటే అరే ర్యాంక్ మిస్ అయ్యాం కదా. CMA ఫైనల్ బోత్ పాస్ అయినా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ర్యాంక్ రావాలి కదా మనకి, ర్యాంక్ రాలేదు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, అందుకనే CMA ఫైనల్ వాల్యూ తెలియట్లే వాళ్ళకి. కొంతమంది స్టూడెంట్స్ Group 4 పాస్ అయ్యారు, కనీసం మార్క్ షీట్ కూడా పంపించట్లేదు. ఎందుకు? అరే బోత్ పాస్ అవ్వలేదు, మనం బోత్ పాస్ అయి ఉండాలి. అంటే వాళ్ళు ఏంటమ్మా, Group 4 పాస్ అయినా హ్యాపీగా లేరు. ఎందుకని? వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాని వాల్యూ తెలియట్లా. ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాని వాల్యూ ఏంటమ్మా తెలియట్లేదు. సో ఆ వాల్యూని డిపెండ్స్ అపాన్ అ పర్సెప్షన్. నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా మేబీ చిన్నగా అనిపించవచ్చు, కానీ అవతల వ్యక్తికి ఏంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అంటే మామూలు విషయం, అది చాలా పెద్ద విషయం అనిపించవచ్చు. సో వాల్యూ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ అ పర్సెప్షన్. అయితే ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొంతమంది దగ్గర థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి, బట్ వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఎందుకని? రీజన్ ఏంటి? వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, సో వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. కొంతమంది దగ్గర అసలు మనీ ఉండదు, బట్ వాళ్ళు ఫుల్ ఆన్ హ్యాపీ. సండే మటన్ తింటారు, ఓకే, బయటికి బీచెస్కి వెళ్తారు, లేదా టూర్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. ఎందుకని? రీజన్ ఏంటి? వాళ్ళకి లైఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటే అప్పుడు వాల్యూ ఏమవుద్ది?
ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? సో ఎవరికైనా మనం లోన్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడానికి రీజన్ ఏంటంటే రిస్క్. ఎప్పుడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో, రిస్క్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిటర్న్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అవుతుందో వాల్యూ డిక్రీజ్ అవుద్ది. అది అదర్ ఆస్పెక్ట్, అది తర్వాత చూద్దాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ ఏం చెప్పా? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, వెల్త్ మ్యాక్సిమైజేషన్. సుపీరియర్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? వెల్త్ మ్యాక్సిమైజేషన్. సో టైం వాల్యూ ఆఫ్ అ మనీ. వై వి ఛార్జ్ ఇంట్రెస్ట్ వెన్ వీ లెండ్ మనీ అంటే ఫస్ట్ రీజన్ ఏంటమ్మా? రిస్క్. అవతల వాళ్ళకి మనం మనీ ఇచ్చినప్పుడు తిరిగి పే చేస్తారో లేదో తెలియదు. సో దట్స్ వై వి ఛార్జ్ ఇంట్రెస్ట్. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్. మనం ఎవరికైనా మనీ ఇస్తున్నామంటే ఏంటమ్మా, ప్రజెంట్ నేను కారు కొందాం అనుకున్నాను, బట్ కొనకుండా లోన్ ఇచ్చాను. అర్థమైందా? కొనకుండా లోన్ ఇస్తే ఇప్పుడు ఏమవుద్ది? ఫ్యూచర్లో కొనుక్కోవాలి కారు. అప్పటికి కార్ ప్రైస్ ఏముంటుందా? కార్ ప్రైస్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది. మరి ఆ ఇంక్రీజ్ ప్రైస్ కొనాలంటే నాకు నా బారోవర్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. అర్థమవుతుందా? సో దట్స్ వై వి ఛార్జ్ ఇంట్రెస్ట్. అలాగే థర్డ్, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ కన్జంప్షన్. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ అ కన్జంప్షన్ అంటాం. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ అ కన్జంప్షన్. ఎవరైనా ప్రజెంట్ కన్జంప్షన్ ప్రిఫర్ చేస్తారా, ఫ్యూచర్ కన్జంప్షనా? ప్రజెంట్. నీకు ఒకవేళ ఛాన్స్ కావాలి, ఇప్పుడు కావాలా 70 years ఏజ్గా? 70 yearsకి ఏం చేసుకుంటావు? ఇప్పుడే కావాలి, అంతేనా కదా? సో ఆడి కార్ ఎప్పుడు కావాలి? ఇప్పుడే. ఏదైనా కానీ ఇప్పుడే కావాలి. సో నువ్వు ఇప్పుడు కన్జంప్షన్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు? ఆ కన్జంప్షన్ని పోస్ట్పోన్ చేసుకొని అవతల వాడికి లోన్ ఇస్తున్నావు కాబట్టి యూ వాంట్ ప్రీమియం, నీకు ప్రీమియం కావాలి. సో దట్స్ వై యూ ఛార్జ్ ఇంట్రెస్ట్. అందుకే మనం ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం. అర్థమవుతుందా? సో టైం వాల్యూ ఆఫ్ మనీ ఎందుకు ఉందంటే బికాస్ ఆఫ్ 3 reasons: రిస్క్, ఇన్ఫ్లేషన్, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ కన్జంప్షన్. అర్థమవుతుందమ్మా? అయితే అసలు ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ ఎందుకు వచ్చింది సార్ అంటే, చెప్పాను కదా, క్యాపిటల్ బర్స్టింగ్ డెసిషన్స్లో మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తాం? 0 yearలో. బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది? ఫ్యూచర్లో వస్తుంది. బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది? ఫ్యూచర్లో. అర్థమైందా? ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ ఇంపార్టెంట్ అమ్మా. మీకు సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఒక్కొక్క ఎగ్జాంపుల్. టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి. ఫస్ట్ మనకి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే AFM అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అర్థమైందా? టైం వాల్యూ ఆఫ్ మనీ రాకుండా అసలు మనం AFM డిస్కస్ చేయలేం. సో సింపుల్ ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 1 lakh, I is equal to 24%, N is equal to 5 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100 అని రాస్తారు చిన్నపిల్లలు అయితే. మనమైతే ఏం చేస్తాం? PTR, ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంతమ్మా? 1 lakh ఇంటూ PTR అమ్మా, ఆర్టీసీపీఆర్ కాదు. సో 1 lakh ఇంటూ 24% ఇంటూ 5, 1,20,000 రూపీస్ ఏంటమ్మా? ఇంట్రెస్ట్. ఇది ఎప్పుడు? సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. ఇది ఎప్పుడు? సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఏంటన్నా? కాంపౌండ్ ఇంట్రెస్ట్. సేమ్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఏంటమ్మా? కాంపౌండెడ్ యాన్యువల్లీ. కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇంట్రెస్ట్ అడిగితే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఇక్కడ అమౌంట్ ఎలా వస్తుంది? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + i పవర్ n. ఐడియా ఉంది కదా మీకు? 1 + i పవర్ n. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే 1 lakh ఇంటూ 1 + 0.24 పవర్ 5. అదో 1 lakh ఇంటూ 1 + 0.24 పవర్ 5. అర్థమవుతుందా? ఈరోజు ఎర్లీగానే క్లాస్ వైండప్ చేస్తానమ్మా. CMA ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ హడావుడిలో ఉండుంటారు స్టూడెంట్స్ కూడా, మేము కూడా అదే హడావుడిలో ఉన్నాం. సరే, ఇది క్యాలిక్యులేటర్లో చేసేటప్పుడు
మనం రాయడం ఎలా చేసినా ఫస్ట్ మీరు క్యాలిక్యులేటర్లో 0.24 తీసుకోవాలి. క్యాలిక్యులేటర్లో ఫస్ట్ ఏం చేయాలి? 0.24. నాగరాజ్ హాయ్ అమ్మ. క్యాలిక్యులేటర్లో 0.24 తీసుకొని +1 ఇంటూ 1 lakh ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ప్రెస్ చేయండి. ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? 2,93,162. 162.5. 2,93,162.5 రూపీస్. ఇదేంటమ్మా అమౌంట్? ఒకసారి షార్ట్ కట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేటర్లో 0.24 తీసుకోండి ఫస్ట్, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం. 0.24 +1 ఇంటూ 1 చేయండి, ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఎంత వచ్చింది? 1.24. ఈ 1.24ని మనం ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ అంటాం. ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్, అది కూడా ఏ ఇయర్కి? ఫస్ట్ ఇయర్కి. ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ ఫర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్కి ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత అంటే 1.24. అర్థమవుతుందా? అది కూడా ఏ రేట్ దగ్గర? 24% దగ్గర. అసలు దీని మీనింగ్ ఏంటి? ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ మీనింగ్, ప్రెసెంట్ నువ్వు 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 1 రూపీ బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్కి ఎంత అవుద్ది? 1.24 అవుద్ది బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. 1.5376. ఇది సెకండ్ ఇయర్ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్. సెకండ్ ఇయర్ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రెసెంట్ నువ్వు 1 రూపీ డిపాజిట్ చేస్తే ఆ 1 రూపీ బై ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎంత అవుద్దమ్మా? 1.5376 అవుద్ది. ఎంత అవుద్ది? 1.5376. నెక్స్ట్ థర్డ్ ఇయర్ 1.9066. 1.9066. దీని మీనింగ్ ఏంటి? ప్రెసెంట్ నీ దగ్గర 1 రూపీ ఉంటే బై ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఎంత అవుతుంది? 1.9066. క్లియరా? మరి ఫోర్త్ ఇయర్ ఎండింగ్కి 2.364. నెక్స్ట్ 2.9316. అంతేనా? అంటే దీని మీనింగ్ ఏంటో 2.9316. ప్రెసెంట్ నువ్వు 1 రూపీ డిపాజిట్ చేస్తే అట్ ద రేట్ ఆఫ్ 20%, అట్ ద రేట్ ఆఫ్ 24%, అది ఎంత అవుద్ది? 2.9316 అవుద్ది. అయితే నువ్వు 1 రూపీగా డిపాజిట్ చేస్తుంది ఎంత? 1 lakh. ఎంత అవుద్దా 1 lakh? 2,93,162.5. ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ అలవాటు చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఇదే ఒకవేళ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అనుకోండి. సేమ్ ఎగ్జాంపుల్, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయితే నువ్వు ఎలా రాసుకోవాలి? 1 lakh ఇంటూ 1 ప్లస్ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. అండ్ n ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హాఫ్ ఇయర్స్. అండ్ ఎంత తీసుకోవాలమ్మా? 10. నేను అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇంక ఇంట్రెస్ట్ అంటే సింపులే కదా, అమౌంట్లోంచి ఏం మైనస్ చేయాలమ్మా? ప్రిన్సిపల్ మైనస్ చేయాలి. అప్పుడు నీకు వచ్చేది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో ఏం చేయాలి? 0.12 +1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. 0.12 +1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 10 టైమ్స్. 3.1058 ఇంటూ ఏం చేయాలి? 1 lakh. ఎంతమ్మా? 3,10,585. అర్థమవుతుందా? సరే, కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ఏం చేయాలి? క్వార్టర్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. అంటే ఏం చేస్తాం? 1 lakh ఇంటూ, ఇదంతా నోట్ చేయకపోయినా పర్లేదు మీరు, 1 lakh ఇంటూ 1 + 0.06 పవర్ ఏంటమ్మా? 20. 1 ఇయర్కి 4 క్వార్టర్స్, 5 ఇయర్స్కి 20 క్వార్టర్స్. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో ఏం చేయాలి? 0.06 +1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 20 టైమ్స్ చేయాలి. 0.06 +1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 20 టైమ్స్ చేయండి. 3 ఇంటూ 1 lakh చేయాలి. అంటే 3,20,701.5.
3,20,713.5 రూపీస్. క్లియరా? అర్థమైందమ్మా? ఇలా ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సరే, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి యాన్యుటీ. ఏంటమ్మా కాన్సెప్ట్? ఈ యాన్యుటీ కాన్సెప్ట్ రావాలి. ఎందుకంటే అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్లో మనకి ఈక్వేటెడ్ యాన్యువల్ కాన్సెప్ట్ అని ఉంటుంది. ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్. ఆ ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ అనే కాన్సెప్ట్ రావాలంటే మీకు ఈ యాన్యుటీ కాన్సెప్ట్ రావాలి. యాన్యుటీ అంటే ఏంటమ్మా? ఈక్వల్ అమౌంట్ ఎట్ ఈక్వల్ ఇంటర్వెల్స్. ఏంటమ్మా? ఈక్వల్ అమౌంట్ ఎట్ ఈక్వల్ ఇంటర్వెల్స్. ఈక్వల్ అమౌంట్ ఎట్ ఈక్వల్ ఇంటర్వెల్స్, దాన్ని ఏమంటాం? యాన్యుటీ అంటాం. యాన్యుటీలో 2 టైప్స్. ఒకటి రెగ్యులర్. రెగ్యులర్ అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్, ఇయర్ అని కాదు, ఎండ్ ఆఫ్ ద పీరియడ్. అది 1 మంత్ అయ్యి ఉండొచ్చు, 6 మంత్స్ అయ్యి ఉండొచ్చు, 1 ఇయర్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటమ్మా? యాన్యుటీ ఇమ్మీడియట్, బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. ఏంటన్నా? బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. ఓకే, సో ఇమీడియట్ అంటే బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. రెగ్యులర్ అంటే ఏంటమ్మా? ఎండ్ ఆఫ్ ద పీరియడ్. ఇక్కడ మొత్తం మీకు 4 అర్థం అవ్వాలి ఇక్కడ. ఓకే, ఏంట 4 అంటే present value of a annuity immediate. Next, future value of రెగ్యులర్. యాక్చువల్గా ఇది పెద్దగా యూజ్ అవ్వదు మనకి ఏఎఫ్ఎంలో. ఏది? ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ కానీ లేదా ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ కానీ, ఇది అర్థం అవ్వాలి. ప్లస్ ఐ పవర్ ఎన్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + i పవర్ ఎన్. ఓకే, డన్. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఇచ్చి అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే, క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఇచ్చి అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేసాం మనం? కాంపౌండింగ్ చేసాం, మల్టిప్లై కదా చేసింది. ఇదే కేసులో నన్ను ప్రిన్సిపల్ అడిగితే పి ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాను నేను? ఏ డివైడెడ్ బై 1 + i పవర్ ఎన్. అంటే నాకు అమౌంట్ ఇచ్చి, ఏంటమ్మా? అమౌంట్ ఇచ్చి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఏం చేయాలి నేను? డివైడెడ్ బై చేయాలి. నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఇచ్చి అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తానంటే కాంపౌండింగ్ చేస్తా. ఏం చేస్తాను? కాంపౌండింగ్. నథింగ్ బట్ మల్టిప్లై చేస్తా. నాకు అమౌంట్ ఇచ్చి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఏం చేస్తా? డిస్కౌంటింగ్. ఏం చేస్తానమ్మా? డిస్కౌంటింగ్. ఓకే, అసలు ప్రిన్సిపల్ అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రజెంట్ వాల్యూనే కదా. ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఇచ్చే లోన్ అమౌంట్నే ప్రిన్సిపల్ అంటావు. మరి అమౌంట్ అంటే ఏంటి? ఫ్యూచర్ వాల్యూ. అమౌంట్ అంటే ఏంటమ్మా? ఫ్యూచర్ వాల్యూ. ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ప్రిన్సిపల్ ఇస్తే ఫ్యూచర్లో నీకేంటి? అమౌంట్ వస్తుంది. సో ప్రిన్సిపల్ ప్రజెంట్ వాల్యూ, అమౌంట్ ఏంటమ్మా? ఫ్యూచర్ వాల్యూ. అంటే క్వశ్చన్లో నీకు ఫ్యూచర్ వాల్యూ ఇచ్చి ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే డిస్కౌంటింగ్ చేస్తావు. అదే క్వశ్చన్లో నీకు ప్రజెంట్ వాల్యూ ఇచ్చి ఫ్యూచర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తాం? కాంపౌండింగ్ చేస్తాం, మల్టిప్లై చేస్తాం. ఏం చేస్తామమ్మా? మల్టిప్లై. అర్థమైందా? ఇప్పుడు ఈ 4 మీకు అర్థమైతే సింపుల్ అయిపోతుంది ఇంకా టైం వాల్యూ ఆఫ్ మనీ. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఈజ్ ఈక్వల్ టు, నువ్వేం రాస్తావు అంటే యాన్యుటీ ఇంటూ ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్గా ఏం రాస్తాం? యాన్యుటీ ఇంటూ ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఎలా వస్తుంది మనకి? యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. అలాగే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ ఎలా వస్తుందమ్మా? యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ రావాలి. సెక్యూరిటీ వాల్యుయేషన్ చేస్తాం మనం.
సెక్యూరిటీ వాల్యుయేషన్ చేయాలన్నా, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ చేయాలన్నా, కార్పొరేట్ వాల్యుయేషన్ చేయాలన్నా, ఓకే, ఎనీ వాల్యుయేషన్ వి నీడ్ టైం వాల్యూ ఆఫ్ మనీ, తెలియాలి టైం వాల్యూ ఆఫ్ మనీ. ఓకే, ఇక్కడ రాసింది మీకు అర్థమైందా? రెగ్యులర్ అంటే ఏంటమ్మా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్, ఇమీడియట్ అంటే బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఎలా వస్తుంది మనకి? యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ ఎలా వస్తుందమ్మా? యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. ఫస్ట్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది, అలాగే ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుందో తెలియాలి. ఓకేనా? సరే చూద్దాం. ఒకసారి మీరు క్యాలిక్యులేటర్లో చెప్పానుగా ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఎలా వస్తుంది మనకి? కాంపౌండింగ్ చేస్తే వస్తుంది. ఫ్యూచర్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? కాంపౌండింగ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ కాలంలో 1, 2, 3 క్యాష్ ఫ్లో 1 and 1, క్యాష్ ఫ్లో ఏంటమ్మా 1 and 1. ఫ్యూచర్ వాల్యూ అట్ ద రేట్ 10%. ఫ్యూచర్ వాల్యూ అట్ ద రేట్ 10%. ఫస్ట్ మీకు యాన్యుటీ అంటే ఏం చెప్పాను? యాన్యుటీ అంటే సేమ్ అమౌంట్ అట్ సేమ్ ఇంటర్వెల్స్. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మీకు యాన్యుటీనే. ఫస్ట్ ఇయర్ 1 రూపీ, సెకండ్ ఇయర్ 1 రూపీ, థర్డ్ ఇయర్ 1 రూపీ, ఎవ్రీ ఇయర్ 1 రూపీ అంటే అదేంటమ్మా యాన్యుటీ. అది రిసీవ్ చేసుకుంటామా పే చేస్తున్నా పక్కన పెట్టండి. యాన్యుటీ అంటే ఏంటమ్మా? సేమ్ అమౌంట్ అట్ సేమ్ ఇంటర్వెల్స్. సరే, ఇప్పుడు నేను ఫ్యూచర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యూచర్ వాల్యూ అంటే కాంపౌండింగ్ చేయాలా, డిస్కౌంటింగ్ చేయాలా? కాంపౌండింగ్ చేయాలి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో నాకు 1 రూపీ వస్తుంది అనుకుందాం. నౌ ఐ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ అ థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ బిగినింగ్లో వస్తుంది అనుకుందాం. ఫస్ట్ ఇయర్ బిగినింగ్. ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అంటే అది యాన్యుటీ రెగ్యులరా, యాన్యుటీ ఇమీడియటా? బిగినింగ్ అంటే ఏంటమ్మా? యాన్యుటీ ఇమీడియట్. సో ఫస్ట్ ఇయర్ బిగినింగ్లో నాకు 1 రూపీ, సెకండ్ ఇయర్ బిగినింగ్లో 1 రూపీ, థర్డ్ ఇయర్ బిగినింగ్లో 1 రూపీ. నౌ ఐ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్. ఫ్యూచర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ మీరు క్యాలిక్యులేటర్లో ఏం తీసుకోవాలంటే 0.1 తీసుకోండి. ఫస్ట్ క్యాలిక్యులేటర్లో 0.1 తీసుకోండి, +1 ఇంటూ 1 చేయండి. 0.1 + 1 ఇంటూ 1 ఎంత వచ్చిందమ్మా? అదేంటంటే ఇక్కడ రాసుకోవాలి. ఏంటది దాని మీనింగ్? థర్డ్ ఇయర్ బిగినింగ్లో వచ్చే 1 రూపీ, థర్డ్ ఇయర్ ఎండింగ్ ఎంత అవుతుందంటే 1.1. అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి, అది ఇక్కడ రాయాలి. దీని మీనింగ్ ఏంటి? సెకండ్ ఇయర్ బిగినింగ్లో వచ్చే 1 రూపీ, థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 1.21. అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి, 1.331. దీని మీనింగ్ ఏంటి? ప్రెసెంట్ యాజ్ ఆన్ టుడే ఫస్ట్ ఇయర్ బిగినింగ్లో వచ్చే 1 రూపీ, థర్డ్ ఇయర్ ఎండింగ్ ఎంత అవుతుంది? 1.331. ఇప్పుడు ఈ 1.1ని కానీ 1.21ని కానీ 1.331ని కానీ మనం ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్ అంటాం. ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్. కానీ టోటల్ ఉంది కదా, సపరేట్ ఏం చేయగలి ఈ టోటల్ని. అక్కడ క్యాలిక్యులేటర్లో జీటీ ఉంటుంది, గ్రాండ్ టోటల్. ఆ గ్రాండ్ టోటల్ ప్రెస్ చేయండి. క్యాలిక్యులేటర్లో గ్రాండ్ టోటల్ ఉంటుంది, గ్రాండ్ టోటల్ ప్రెస్ చేయండి. 3. ఇప్పుడు ఈ 3.641 ఏమంటాం అంటే ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్, అది కూడా ఏంటంటే ఇమ్మీడియట్. ఆ 3.641 మీనింగ్ ఏంటన్నా? ఎవ్రీ ఇయర్ బిగినింగ్ 1 రూపీ నువ్వు డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే, అలా 3 ఇయర్స్ డిపాజిట్ చేస్తే థర్డ్ ఇయర్ ఎండింగ్కి దాని వాల్యూ ఎంత అవుతుందంటే 3.641 అవుతుంది. అయితే ఈ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్ ఫైండ్ అవుట్ చేయడానికి నువ్వు షార్ట్ కట్ ఏం చేసావు? ఫస్ట్ క్యాలిక్యులేటర్లో ఐ తీసుకొని I +1 ఇంటూ 1 ఈక్వల్ ఎనీ టైమ్స్? n టైమ్స్. 3 టైమ్స్ వేసి గ్రాండ్ టోటల్ చేసాం. అంతేనా కదా? అదవుతుందా? ఇది ఎప్పుడు? ఇమీడియట్ అయితే. అంటే ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్కి షార్ట్ కట్ ఏంటన్నా?
ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్కి క్యాలిక్యులేటర్లో ఎలా చేయాలి? ఫస్ట్ ఐ తీసుకోవాలి, +1 × 1 ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ గ్రాండ్ టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటమ్మా ఇది, సారీ ఇమీడియట్. ఇప్పుడు నేను చెప్పింది ఏంటమ్మా ఇమీడియట్. అదే ఒకవేళ ఫ్యూచర్ వాల్యూ అట్ ద రేట్ ఆఫ్ 10% రెగ్యులర్ అనుకుందాం. రెగ్యులర్ అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్, ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్. ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అర్థమవుతుందా? మరి ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అంటే ఎన్ని ఇయర్స్ డిపాజిట్ చేయగలవు? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఇంకా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయరే వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఏం చేయాలమ్మా, థర్డ్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 1 రూపీకి అసలు ఇంట్రెస్టే రాదు. అంటే థర్డ్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 1 రూపీ వాల్యూ ఎంత అవుతుంది? 1. ఎందుకంటే ఇంకా డిపాజిట్ చేయడానికి ఏమీ లేదు. దీని వాల్యూ ఎంత అవుద్ది? 1.1. దీని వాల్యూ ఎంత అవుద్ది? 1.21. అర్థమవుతుందా? అంటే క్యాలిక్యులేటర్లో మనం చేసేటప్పుడు ఎలా చేయాలి? సార్ టోటల్ ఎంత వచ్చింది చెప్పండి. 3.31. అంటే ఇదేంటన్నా ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ఓకే, ఒకసారి షార్ట్ కట్ చూడండి. ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్ అయితే ఫస్ట్ క్యాలిక్యులేటర్లో నువ్వేం తీసుకుంటావు? ఐ +1 ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ యాడ్ 1 and then multiply with 1, comma press equal to n times and then press grand total. Then you will get future value annuity factor immediate. దాని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ నువ్వు 1 రూపీ బిగినింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే అలా 3 ఇయర్స్కి 3.641 అవుతుంది. అది కూడా టైం వాల్యూ ఫర్ మనీ 10% అయితే. అర్థమవుతుంది? అదే నేను యాన్యుటీ అడిగాడు ఇంకో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఇక్కడ యాన్యుటీ 1 రూపీ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకోండి. అప్పుడు ఏం చేయాలి నువ్వు? 10 lakhs ఇంటూ 3.641. క్లియరా? సరే, నెక్స్ట్ ఏంటమ్మా ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ అయితే మీరేం చేయాలన్నా? ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ అయితే ఫస్ట్ ఐ తీసుకోవాలి, +1, దెన్ మల్టిప్లై విత్ 1 అండ్ ప్రెస్ ఈక్వల్ టు n టైమ్స్ కాదు, n-1 టైమ్సే. n-1 టైమ్సే ఎందుకు అంటే బికాజ్ లాస్ట్ ఇయర్ వచ్చే క్యాష్ ఇన్ఫ్లోకి ఇంట్రెస్ట్ ఏమీ రాదు. ఓకే, అండ్ ఫస్ట్ ఇయర్ వచ్చే యాన్యుటీకి n టైమ్స్ ఇంట్రెస్ట్ రాదు, n-1 టైమ్సే ఇంట్రెస్ట్ వస్తుంది. సో దట్స్ వై ప్రెస్ ఈక్వల్ టు ఎనీ టైమ్స్ n-1 టైమ్స్, n-1 టైమ్స్. తర్వాత ఏంటమ్మా? ప్రెస్ GT అండ్ యాడ్ 1. లాజిక్ అర్థం చేసుకోండి. వై n-1 టైమ్స్ అనేది అర్థం చేసుకోండి. ఓకే, ఐ +1 ఇంటూ 1 ప్రెస్ ఈక్వల్ టు n-1 టైమ్స్, ప్రెస్ GT అండ్ యాడ్ 1. ఇది ఎప్పుడమ్మా? ఫ్యూచర్ వాల్యూ అయితే మనకి ఈ ఫ్యూచర్ వాల్యూ పెద్దగా యూజ్ అవ్వదు. ఓకే, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మనకి యూజ్ అయ్యేదంటే ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్, అది కూడా రెగ్యులర్. అదే CMA ఫైనల్ వాళ్ళకైతే ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ ఏం చేద్దామా? ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇయర్ కాలంలో 1, 2, 3. క్యాష్ ఫ్లో కాలంలో 1, 1 and 1. ఓకే, ప్రెసెంట్ వాల్యూ అంటే డిస్కౌంటింగ్ చేయాలా, కంపౌండింగ్ చేయాలా? డిస్కౌంటింగ్ చేయాలి. సో PVF at the rate of 10%. అర్థమవుతుందా? ప్రెసెంట్ ఇప్పుడు నేను చేసేది ఏంటమ్మా? ఇమీడియట్. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఇదేంటమ్మా? ఇమీడియట్ అంటే బిగినింగే కదా. సో బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్లో నాకు 1 రూపీ వస్తే ఆ 1 రూపీ వాల్యూ బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అంటే ఈ రోజే కదా. ఈ రోజు నా దగ్గర 1 రూపీ ఉంటే ఆ 1 రూపీ వాల్యూ ఎంత? 1.
సెకండ్ ఇయర్ బిగినింగ్లో వచ్చే 1 రూపీ వాల్యూ ఎంత? సెకండ్ ఇయర్ బిగినింగ్ 1 రూపీ అంటే నథింగ్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ 1 రూపీ అంటే దాని వాల్యూ ఎంత అవుతామా? 1 డివైడెడ్ బై 1.1. డిస్కౌంటింగ్ అంటే 1 డివైడ్ బై 1 ప్లస్ ఐ చేయాలి. 1 డివైడ్ బై 1 ప్లస్ ఐ డిస్కౌంటింగ్ అంటే ఎంతమ్మా? 0.909. ఈ 0.909 మీనింగ్ ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ నీకు వచ్చే 1 రూపీ వాల్యూ యాజ్ ఆన్ టుడే ఎంత అంటే 0.909. అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి, 0.826. దీని మీనింగ్ ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ 1 రూపీ టు బి రిసీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, థర్డ్ ఇయర్ బిగినింగ్లో వచ్చే 1 రూపీని నువ్వు 2 టైమ్సే డిస్కౌంటింగ్ చేసావు. 2 టైమ్స్ ఎందుకు డిస్కౌంటింగ్ చేసామంటే థర్డ్ ఇయర్ బిగినింగ్ అంటే సెకండ్ ఇయర్ ఎండింగ్. ఫస్ట్ ఇయర్ బిగినింగ్లో వచ్చిన 1 రూపీని అసలు నువ్వేం చేసావు? డిస్కౌంటింగే చేయాల. ఎందుకు? ఈ రోజే కదా బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అంటే ఈ రోజే. ఆ 1 రూపీని నువ్వు డిస్కౌంటింగ్ చేయాలా? అవసరం లేదా? నాట్ రిక్వైర్డ్. సో దీని టోటల్ ఎంతమ్మా? 2.735. ఈ టోటల్ని ఏమంటాం? 2.735ని ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. అంటే ఇక్కడ ఇమీడియట్ అయితే ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్కి షార్ట్ కట్ ఏంటన్నా? 1 డివైడ్ బై 1 ప్లస్ ఐ ప్లస్ ఈక్వల్ టు n-1 times grand total and then add 1. Present value annuity factor immediate is equal to allows 1 divided by 1 plus I press equal to n-1 times grand total and then add 1. ఇంతేనా? నెక్స్ట్ ఏంటమ్మా? ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ 10%. ఇది ఎప్పుడు? రెగ్యులర్ అయితే. రెగ్యులర్ అంటే బిగినింగా ఎండింగా? అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ అన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 1 రూపీని కూడా ఏం చేయాలి? డిస్కౌంటింగ్ చేయాలి. అంటే ఈసారి క్యాలిక్యులేటర్లో 1 డివైడ్ బై 1 ప్లస్ ఐ చేయండి. అది ఎక్కడ రాస్తాను? ఫస్ట్ ఇయర్లో 0.909, 0.826, 0.751. టోటల్ ఎంత నాన్న? 2.486. అర్థమవుతుందా? ఈ 2.486 ఏంటి? ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. మనకి ఇది ఇంపార్టెంట్. AFM ఆస్పెక్ట్లో ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. సో రెగ్యులర్. ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ ఎంతమ్మా? 2.486. అసలు ఈ ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ ఎలా వచ్చింది? 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఐ ప్లస్ ఈక్వల్ టు n టైమ్స్ గ్రాండ్ టోటల్. అంతే. అర్థమైందా? n టైమ్స్ అండ్ తర్వాత ఏంటమ్మా? గ్రాండ్ టోటల్ చేయాలి. ఇది ఎప్పుడు? ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ అయితే. మీకు ఇది ఇంపార్టెంట్. ఒకసారి దీని సంగతి చూద్దాం. మీకు ఏం చెప్పాను? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుందని చెప్పి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ లోన్ అమౌంట్ ఇచ్చాడు. లోన్ అమౌంట్ ఇచ్చి ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. లోన్ అమౌంట్ ఇచ్చి ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అనేది యాన్యుటీ అవుతుంది. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ నేమ్లోనే ఉంది. ఎవ్రీ ఇయర్ నువ్వు పే చేసే ఇన్స్టాల్మెంట్ అనేది సేమ్, అంటే ద యాన్యుటీ. నీకు క్వశ్చన్లో లోన్ అమౌంట్ ఇచ్చి నిన్నేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యాన్యుటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది నార్మల్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇది మీకు తెలియాలి. ఫర్ సపోజ్ నువ్వు రేపొద్దున లోన్ తీసుకున్నావు, పర్సనల్ లోన్ తీసుకున్నావు. ఏ లోన్ తీసుకున్నామ్మా? పర్సనల్ లోన్ 25 lakhs తీసుకున్నావు. పర్సనల్ లోన్ ఎంత? 25 lakhs. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 15%.
లేదా 12% తీసుకుందాం పర్ యానం. ఓకే, ఇప్పుడు ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఈఎంఐ, ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. లోన్ టెన్యూర్ ఈజ్ ఈక్వల్ టు 5 years వేసుకోండి. లోన్ టెన్యూర్ ఎంతమ్మా? 5 years. ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇది ఏఎఫ్ఎంతో సంబంధం లేదమ్మా. నువ్వు పర్సనల్ లోన్ తీసుకుంటున్నా ఎంత? 25 lakhs. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12% per annum. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. టెన్యూర్ ఎంత అంటే 5 years. ఇది సింపుల్గా నువ్వు ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది, గూగుల్లో ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని కొట్టి అక్కడ ఈఎంఐ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ నువ్వు సిఏ స్టూడెంట్ అయ్యి ఉండి అలా చేయొచ్చా? చేయకూడదు కదా. ఫస్ట్ కాన్సెప్చువల్గా తెలియాలి కదా. ఇక్కడ ఇచ్చిన లోన్ ఎప్పుడు తీసుకుంటాం? ఇప్పుడా లేదా ఫ్యూచర్లోనా? లోన్ ఇప్పుడు తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు పే చేస్తాం? ఫ్యూచర్లో. అంటే ఈ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఏంటమ్మది? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఎంతమ్మా? 25 lakhs. 25 lakhs ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ తెలీదు, బట్ నేనేం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. జనరల్గా నువ్వు ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేస్తావు అంటే ఎండింగ్లో, మంత్ ఎండ్లో పే చేస్తావు. క్వశ్చన్లో ఏం చెప్పలేదంటే మంత్ ఎండ్లో. అంటే యాన్యుటీ రెగ్యులరా ఇమీడియటా? యాన్యుటీ రెగ్యులర్. నీకు ఇచ్చిన లోన్ అనేది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ కాదు, అది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఫ్యూచర్లో నువ్వు యాన్యుటీ పే చేస్తావు, ప్రజెంట్ నీకు లోన్ వస్తుంది. అంటే లోన్ అనేది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. నువ్వే చెప్పు యాన్యుటీ అంటే ఎలా వస్తుంది? యాన్యుటీ ఈజ్ ఈక్వల్ టు అంటే నథింగ్ బట్ యాన్యుటీ అంటే ఇన్స్టాల్మెంట్, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డివైడెడ్ బై ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి మీకు పర్సనల్గా ఏదైనా ఈఎంఐ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్కి కూడా సిమిలర్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు పీవీఏఎఫ్ ఎలా వస్తుందమ్మా? 12% per annum అన్నాను కదా. నువ్వు ఇన్స్టాల్మెంట్ పర్ యానం పే చేస్తున్నావు పర్ మంత్? పర్ మంత్. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అన్నాను, పర్ మంత్ కదా. నువ్వు ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ తీసుకోవాలి. పర్ మంత్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుద్ది? 1%. ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేటర్లో ఏం చేయాలంటే 1 divided by 1.01 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ చేయాలి? 60 times అమ్మా. అన్నిటి రెగ్యులర్ కాబట్టి n టైమ్స్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 60 times. గ్రాండ్ టోటల్ 1 divided by 1.01 ఈజ్ ఈక్వల్ టు 60 times అండ్ దెన్ గ్రాండ్ టోటల్ ఎంతో చూడండి. వన్ డివైడెడ్ బై 1.01 ఈజ్ ఈక్వల్ టు 60 times అండ్ దెన్ గ్రాండ్ టోటల్. అర్థమైందా? ఎంత వచ్చిందమ్మా? గ్రాండ్ టోటల్ ప్రెస్ చేయాలి. 1 divided by 1.01 ఈజ్ ఈక్వల్ టు 60 times అండ్ దెన్ గ్రాండ్ టోటల్. ఎంత వచ్చింది? ఎంతమ్మా? 1 divided by 1.01 అమ్మా ఈజ్ ఈక్వల్ టు 60 times గ్రాండ్ టోటల్. 39.19 క్లరికల్ ఎర్రర్ ఏమైనా చూడండి, క్లరికల్ ఎర్రర్ ఉండొచ్చేమో చూసుకోండి. 1 divided by 1.01 ఈజ్ ఈక్వల్ టు 60 times గ్రాండ్ టోటల్. మీరు చెప్పిన నెంబర్ రాస్తున్నా, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 25 lakhs డివైడెడ్ బై 39.19 ఎంతమ్మా? 63,792 రూపీస్. ఏంటమ్మా? మంత్లీ నువ్వు పే చేయాల్సిన ఇన్స్టాల్మెంట్. ఎప్పుడు?
25 lakhs లోన్ తీసుకుంటే, అర్థమైందా? మన లైఫ్ ఇలాగే ఉంటుంది. ఆఫ్టర్ సిఏ జాబ్ వచ్చింది, 25 lakhs లోన్ తీసుకుంటావు నీ పెళ్ళికి. దాని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేసుకోవాలి? 63,792 రూపీస్. అది కూడా ఇంట్రెస్ట్ రేట్ 12% అయితే. మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ 15% అయితే ఆ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇంక్రీజ్ అవుద్ది. నీ ప్యాకేజ్ మరి 12 lakhs 15 lakhs కదా, అది దీనికే సరిపోద్ది. అర్థమవుతుందా చెప్పింది? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేసి అర్థమైందా? అంటే మీకు లోన్ ఇన్స్టాల్మెంట్ ఎలా వస్తుందమ్మా? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లోన్ అమౌంట్ డివైడ్ బై ప్రెజెంట్ వాల్యూ అన్యుటీ ఫ్యాక్టర్, అంతేనా? ఇదే కేసులో ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ నేను బిగినింగ్లో పే చేస్తున్నాను అనుకోండి. బిగినింగ్లో పే చేస్తే అప్పుడు ఏం చేయాలి? 1/1.01 ఈజ్ ఈక్వల్ టు 59 టైమ్సే చేయాలి. 59 టైమ్స్ చేసి గ్రాండ్ టోటల్ చేసి ఆ తర్వాత 1 యాడ్ చేయాలి. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఒకవేళ నువ్వు బిగినింగ్లో పే చేస్తే. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అంటే సిమిలర్గానే మన ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో డివైడ్ బై ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అని చెప్తాం. ఇది ఆల్రెడీ సిఏ ఇంటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో వచ్చి ఉంటుంది. దానికి ఇప్పుడు నేను కొంచెం కాన్సెప్చువల్గా లాజిక్ చెప్తున్నా. ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో డివైడ్ బై ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. దీనిపైన మనకి అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ పైన. సో ఇక్కడ వరకు మీకు కాన్సెప్చువల్గా అర్థమైందా? అర్థమైందా కాన్సెప్చువల్గా? సో కాన్సెప్చువల్గా మీకు ఇక్కడ వరకు అర్థమైతే ఇక్కడికి మనం వైండప్ చేద్దాం క్లాస్ని. నెక్స్ట్ క్లాస్లో వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ 5 ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసి నెట్ ప్రెజెంట్ వాల్యూ డిస్కస్ చేసి వి షల్ మూవ్ ఆన్ టు అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్. అలాగే యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసి అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ 5 ఎగ్జాంపుల్స్ చూసి యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూసి దెన్ వీ షల్ స్టార్ట్ అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. ఓకే, అర్థమవుతుందా? వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్, ఇవి స్టార్ట్ చేద్దాం. అర్థమవుతుందా? సో ఫస్ట్ 5 క్లాసెస్ అంటే ఇది సెకండ్ క్లాస్ అయిపోయింది కదా, ఇంకా 3 క్లాసెసే. డైలీ 1 hour అలా ఉంటుంది. బట్ లేటర్ ఆన్ ఏంటమ్మా, డైలీ 3 hours లేదా 3.5 hours క్లాస్ ఉంటుంది. క్లియరా? అర్థమవుతుందా? సో సిఎంఏ ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి కదా ఈరోజు. ఓకే, సిఎంఏ ఫైనల్ రిజల్ట్స్. సో ఫేస్ టు ఫేస్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా ఏంటమ్మా క్వాలిఫై అయిపోయారు. ఎయిదర్ బోత్ ఆర్ అట్లీస్ట్ 1 గ్రూప్ అయితే పాస్ అయిపోయారు. ఓకే, సో ఓన్లీ ఒక 2 స్టూడెంట్సే ఒక గ్రూప్ కూడా క్లియర్ చేయలేదు. బట్ మోస్ట్లీ రిమైనింగ్ అందరూ కూడా ఏంటి ఎయిదర్ బోత్ పాస్ అయ్యారు లేదా సింగిల్ పాస్ అయ్యారు. అయితే ఈరోజు రిజల్ట్స్లో ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చాలామంది, అంటే ఈ రిజల్ట్ అని కాదు, లాస్ట్ 6 months కానీ 1 yearలో కానీ ఈవెన్ సిఏ ఫైనల్ రిజల్ట్స్లో కూడా ఓకే ఎస్ఎఫ్ఎం క్లాసెస్ చాలామంది వింటున్నారు. ఈవెన్ సిఎంఏ ఫైనల్ కానీ సిఏ ఫైనల్ కానీ. అలాగే సిఎంఏ ఫైనల్ అయితే అన్ని సబ్జెక్ట్స్ వింటున్నారు. సిఏ ఫైనల్ అయితే ఎస్ఎఫ్ఎం ఒకటి విన్నారు క్లాసెస్ చాలామంది. సిఎంఏ ఫైనల్ అన్ని క్లాసెస్ చాలామంది బయట వింటున్నారు. ప్రైవేట్గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ర్యాంక్ వచ్చింది సార్, సో అండ్ సో ర్యాంక్, ఆ ర్యాంక్ ఈ ర్యాంక్ అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అవన్నీ కూడా ఫోటోలు ఎక్కడో కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా ఏమంటున్నారంటే ప్రైవేట్గా అయితే సార్ మీకే ఇది ర్యాంక్, మీ క్లాసెస్ వినే మాకు ర్యాంక్ వచ్చింది, మీ వల్లే వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. కానీ భయం వల్ల మరేమో కానీ వేరే ఎక్కడో ఫోటో కనిపిస్తుంది. సో ఒకటని కాదు 2-3 ఇన్స్టిట్యూట్లలో ఫోటోలు కనిపించేస్తున్నాయి. అర్థమైందా? ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. మనం చెప్పేదే సాటిస్ఫాక్షన్ కోసం. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ర్యాంక్స్ వచ్చినా కానీ అవి ప్రైవేట్గానే ఉండిపోతున్నాయి. పబ్లిక్గా అయితే మన అకౌంట్లో పడట్లేదు. వాళ్ళకి ఏదైనా ప్యాకేజ్ వచ్చినా కానీ మన అకౌంట్లో పడట్లేదు. చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేసి యూట్యూబ్లో ఉన్న క్లాసెస్ పబ్లిక్ చేయమని అడుగుతారు, వింటారు, తర్వాత అయిపోయిన తర్వాత ప్రైవేట్గా అయితే ఒక మెసేజ్ పెడతారు. ఓకే,
బట్ మీరైతే చెప్తున్నాను కదా, మీకు మ్యాక్సిమం బెనిఫిట్ రావాలంటే ఫస్ట్ మనం సెల్ఫ్ డబ్బా వేసుకోవాలి, మంద గాంధీ కూడా మనం క్రెడిట్ తీసేసుకోవాలి, అప్పుడే గ్రో అవుతారు. అర్థమైందా? డబ్బా కొట్టుకోవాలి దేనికైనా సరే, మంద కాకపోయినా. ఇంకొకటి ఏంటంటే డిసప్పాయింట్మెంట్. స్టూడెంట్స్ కొంతమంది ఫోన్ చేసి ర్యాంక్ కొంటారా అని అడుగుతున్నారు, ఎంత ఇస్తారా అని అడుగుతున్నారు. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో ఒకసారి ఏముంది, వాళ్ళు మేబీ 5,000 10,000 ఎక్స్పెక్ట్ చేస్తారు, అది పెద్ద అమౌంట్ కాదు. బట్ ఒకసారి మనం అలా ఒకటో రెండో తీసుకున్నాం అనుకోండి, ఇంకంతే, అవుట్. అర్థమైందా? ఒకసారి చూసుకోండి. క్లియరా? అర్థమవుతుందమ్మా? థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.